ఇక మరికొద్దిసేపట్లోనే పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పులివెందులలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో. ఒంటిమిట్టలో కూడా 11 మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డిని ముందు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన దాన్ని నిరసిస్తూ ఇంటి ముందు బైఠాయించి తన నిరసన వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు పోలీసులు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయితే చేశారు పోలీసులు. మరి ఇంకా ఇలాంటి ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయా? పులివెందులలో ఎలా ఉంది? మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు సమాచారం అందించడానికి. అన్ని తెలుసుకుందాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా 10,601 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 10,000 మంది దాకా ఓటర్లు. ఇటు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు అండ్ 24,606 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈసారి ఇవి మాత్రం మనకెందుకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయంటే ఇక్కడ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఇవి ప్రతిష్టాత్మకమయ్యాయి. ఖచ్చితంగా జడ్పీటీసీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని అటు వైసీపీ ఇటు టీడీపీ పట్టుబడుతున్నాయి. రైట్, ఇక ఈ క్రమంలో ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు పులివెందులలో పోలీసులు. ఉదయం 4:30కే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి బయటకు వచ్చి ఇంటి ముందే వాకిట్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా సో పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి 6 గంటలకి సరిగ్గా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సో ఇది అప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నాయి. ఏ కారణము లేకుండా, ఏ నోటీసు లేకుండా నన్ను ఇలా అరెస్ట్ చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం అంటూ ఆరోపిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. బయట నియోజకవర్గాల నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా ఏజెంట్ల మీద దాడి చేస్తుండ్రు. అవన్నీ పోలీసులకు కాబట్ల నేను ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే, నేను ఈ మున్సిపాలిటీలో నేను ఓటర్ని, నా ఇల్లు ఇది, నేను నా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా వచ్చి నన్ను ఈడ్చుకొని అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు. కేవలం ఇప్పటికే మా ఏజెంట్ల మీద బయట నుంచి వచ్చిన వాళ్ళతో దాడులు చేయిస్తుండ్రు. ఇప్పటికే మళ్ళీ నన్ను ఈ మాదిరి అరెస్ట్ చేస్తా ఉంటే కేవలం మా కార్యకర్తలు, మా ఏజెంట్లు, మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడంలా. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తపల్లిలో మీరు కనుక్కోండి, కొత్తపల్లిలో మా ఏజెంట్లు అందరూ పోతున్న కారును దాడి చేసి, కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుంటారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఎ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2,000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి అది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. ఎన్నికల్ని సజావుగా జరిపించాల్సిన పోలీసులు, ఎన్నికల్లో ఏమైనా దాడులు జరిగితే వాటిని ఆపాల్సిన పోలీసులు నన్ను ఆపుతున్నారు, ఇంట్లో కూర్చున్న వాడిని ఈడ్చికెళ్ళిపోతున్నారు, అది కూడా కారణం చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా అని ఆరోపిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.